హాయ్ అండి. ఇదిగో పెసరపప్పు నానబెట్టుకున్నాం గారెలు చేసుకోవడానికి. ఇది శుభ్రం కడిగేసి ఇదిగోండి పెసరపప్పు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ వేస్తాం. ఎందుకండి ఇప్పుడు పెసరపప్పుని మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. అంటే తడి లేకుండా, మళ్ళీ నీరుతో వేస్తే లూజుగా అయిపోయి గారె రాదండి. అందుకనేసి నీళ్ళు వడపోస్తాం. సరిపడంతా ఉప్పు వేస్తున్నాం. ఇదిగోండి మిక్సీ వేస్తాం కదా, రుబ్బిందులోకి తీస్తాము గిన్నెలోకి. ఇదిగోండి కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు. నేను పచ్చిమిరపకాయలు వేయట్లేదు, అంటే చిన్నపిల్లలు తినడం కోసం కారం వేస్తానండి. ఇదిగోండి కొద్దిగా కారం వేస్తున్నాను. ఇదిగోండి అన్నీ వేస్తాం కదా, ఇప్పుడు పిండిలో కలిపేస్తున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతుంది. హాయ్ అండి, ఆయిల్ కాగిపోయింది కదా, గారెలు వేసేస్తాను. అండి 3 వేసాను కదా, 4వది వేస్తున్నాను. అయిపోయి కదా, పెరిగేస్తున్నాను. హాయ్ అండి, ఇదిగోండి గారెలు తయారైపోయాయి. గారెల్లోకి చికెన్ కూర. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.